మేడం హరిహర వీరమల్లు సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మూవీ. పవన్ కళ్యాణ్ అయితే అసలు ఇచ్చి పడేశాడు. సినిమాలో ఏం నచ్చింది మీకు అసలు? వాళ్ళు ఒకదాన్ని బేస్ చేసుకొని తీశారు కదా, హిందూయిజం గురించి, ధర్మ గురించి. అది బాగుంది యాక్చువల్లీ. అంటే ఇలాంటి లుక్స్ లో కూడా ఫస్ట్ టైం చూసిన పవన్ కళ్యాణ్ గారు. అండ్ 5 సంవత్సరాల తర్వాత సినిమా వచ్చింది, ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ. మరి ఇంత అసలు జోష్ ఎట్లా ఉంది, థియేటర్ లో అట్మాస్ఫియర్ ఎట్లా విధంగా ఉంది? అప్పుడు 5 years బ్యాక్ ఎంత ఉందో దానికి 110% ఎక్కువ అప్పుడు ఉంది. సో ఆయన ప్రతి 10 నిమిషాలకు కూడా ప్రేక్షకులకి ట్రీట్ ఉంటుందని చెప్పేసి డైరెక్టర్ గారు చెప్పారు. సో యాక్చువల్లీ మూవీ అంతట్లో తన లుక్స్ అసలు ఇచ్చి పడేశాడు పవన్ కళ్యాణ్. మా బంగారు అందరి మనసు కొల్లగొట్టారంటారు పక్క. మాది పిఠాపురం. ఇట్లా ఇక్కడ మాది పిఠాపురం అన్న. సినిమా అయితే సూపర్ ఉంది. మా ఏమొద్దు, దేవుడు ఎప్పుడు ఎలవల్ల చల్లగా ఉండాలి, ఎప్పుడు చల్లగా ఉండి మమ్మల్ని చల్లగా చూసుకుంటే చాలు మాకు, అంతే. ఎంట్రీ ఇచ్చినప్పుడు అది ఇది వచ్చేద్ది అన్న. అది అయితే అన్న అతను దేవుడు ఎప్పుడు అగో ఆ చిన్న ఎప్పుడో ఒకలా ఉంటుంది అతను. అదిగో అతను దేవుడు. ఆ నోరులేని కాగలు ఎన్నో మాట్లాడుకుంటాయి అన్న. పవన్ కళ్యాణ్ గురించి మనకు తెలియదు కదా. అవతల మళ్ళీ కాదు, అన్నీ ఇప్పుడు ఏజెన్సీలో మొత్తం అన్ని చేస్తున్నాడు అన్న. మా అన్న అతను ఇప్పుడు ఎలా వాళ్ళ పేదవాళ్ళు. థ్యాంక్ యూ బ్రో. హరిహర వీరమల్లు సినిమా అన్న మార్నింగ్ మా ఫ్రెండ్ ఫోన్ చేయడం అన్న, ఈవినింగ్ మార్నింగ్ 7 o'clockకి ఫోన్ చేసి, అరే మాయా మీ ఓడి సినిమా ఏంటి, ఫస్ట్ హాఫ్ బాగుందన్న, సెకండ్ హాఫ్. మీ అమ్మ ఏమరా ఏం మాట్లాడుతున్నారా, ఫస్ట్ సినిమా కాదు ట్రైలర్ చూడు, నువ్వు ట్రైలర్ చూసావని అడిగాను. బ్రో చూడలేదురా సినిమాకి అంటే పక్కన వాళ్ళు చెప్తున్నాను. అరే ఫాల్తులు అని చూడగా పక్కనోడు కాదు, నువ్వు చూసేవా, నువ్వు చూసి చెప్పరా బాయ్, నేనంటా నువ్వు చూసి చెప్పరా బాయ్. ఈ అమ్మ పోస్టర్ చూడరా, నువ్వు పోస్టర్ చూసి అప్పుడు సినిమా ఎలాగని చెప్పు. సినిమా వద్దురా, సినిమా ఎందుకు, మాకు సినిమా కాదు. మా బాసు స్క్రీన్ మీద వచ్చాడా చాలు, అది బాసు స్క్రీన్ మీద వచ్చి వెళ్ళిపోతే మేము పడుకుంటాం. స్టోరీ వద్దు మాకు, అంతే బ్రో. అయ్యా నిజంగానే నేను నైట్ ఏడ్చాను. నైట్ వచ్చాను, పార్టీకి వెళ్ళాను, నైట్ ఏడ్చాను నేను నిజంగానే. టికెట్ల కోసం దొరకలేదు, ఏదోలో పట్టుకున్నాను. ఇంకా టికెట్ దొరికింది. ఈడు మా దోస్తుడు, వీడికి నాకు టికెట్ దొరికింది. మా ఊడ దొరికింది బాయ్. ఇంకా గుంజినా పొద్దున్న ఇంకా సినిమా అంటే ఇంకా స్టోరీ వద్దు నాకు. స్క్రీన్ మీద కట్అవుట్ ఉన్నా, స్క్రీన్ మీద మా ఊర్లో అంటే కట్అవుట్ పెడతాం, కానీ ఇక్కడ అంటే మన హైదరాబాద్ అది కట్అవుట్ అవసరం లేదు, జస్ట్ స్క్రీన్ మీద లుక్స్. భయ్యా లుక్స్ తిరిగో డ్రామాలో ఇలాగా నిక్కబడి చేసి ఇలా ఏడుపు వచ్చేసింది, మామూలు కాదు మరి. అది పవన్ కళ్యాణ్ అంటేనే అది. అరే ఏమనుకుంటున్నారా బాయ్, తెల్లారి గంటల 7 గంటలకు ఫోన్ చేయడం కాదు. ఈ అమ్మ టీజర్ చూసి స్క్రీన్ ప్లేలో చూసి చెప్పరా బాయ్. హరిహర వీరమల్లు ఎట్లా ఉంది బ్రో? చెప్పవసరం లేదన్న, ఆల్రెడీ చూస్తున్నా కదా సౌండ్స్, ఈ సౌండ్ ఎక్కడ కొడుతుంది, మరి చెప్పవసరం లేదు. అంటే సినిమా చేసినటువంటి సౌండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తుంది అంటారు. ఇంటర్నేషనల్ ఆల్రెడీ ఇక్కడికి వైబ్రేషన్ కొడుతుంది. సో మరి సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నంత సేపు మీకు ఎట్లా అనిపించింది, ఎట్లా ఫీల్ అయ్యారు? పవన్ కళ్యాణ్ దేవుడి దర్శనం ఎట్లా చూస్తామో మనం, ఆ యొక్క దర్శనం మన కళ్ళ ముందు అట్టినట్టు కనిపిస్తుంది అన్న. అంటే ఆయన చాలా రోజుల తర్వాత, ఒక 5 సంవత్సరాల తర్వాత సినిమాలో వచ్చారు. మరి ఆయన ఇంట్లో ఫస్ట్ టైం డాన్స్ చేశారు, ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ. మరి పవన్ కళ్యాణ్ చూడాల్సిన డ్యాన్స్ కాదు, పవన్ కళ్యాణ్ చూడాల్సిన హిట్ కాదన్న. అతను ఇప్పుడు ఒక 50 సంవత్సరాల తర్వాత చేసినా కూడా అదే వైబ్ వస్తుంది అన్న. ఇక్కడికి రీసౌండ్ కొడుతుంది, ఇప్పుడు చూసా కదా వైబ్, అక్కడ డప్పు కొడితే ఇక్కడ కొడుతుంది. పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా ఆ డప్పు ఇక్కడికే కొడుతుంది. మరి నెక్స్ట్ ఓజీ పరిస్థితి ఏంటి బ్రో? నాయనిగా సినిమా సరిపోత సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడు, పోతారు మొత్తం పోతారు. సో ఓవరాల్ గా ఒక్క మాటలో చెప్పండి ఆయన గురించి. చెప్పవసరం లేదన్న, మరి చెప్పవసరం లేదు. ఆయన అక్కడ పాలాభిషేకం చేస్తానంటే దేవుడు అని లెక్కే కదన్నా, మరి చెప్పవసరం లేదు. ఇంతమంది ఆదరిస్తున్నారు కాబట్టి దేవుడే కదన్నా, మరి చెప్పవసరం లేదు. కలేజా సినిమాలో అతను చెప్తారు చూడు, దేవుడు అంటే ఎక్కడి నిండా రాడు అనేసి, దేవుడు అంటే మన మధ్యనే వస్తాడు, అందుకే ఆయన దేవుడు అయ్యాడు అని మన భక్తులు అయ్యాడు, అంతే. థ్యాంక్ యూ.